ఒక చిన్న గ్రామం. ఇక్కడి పంచాయతీ తీర్పులు ఎప్పుడూ మహిళలకే వ్యతిరేకంగా ఉంటాయి. పాత సంప్రదాయాలు, కఠినమైన నియమాలు, భయపెట్టే నిర్ణయాలు ఇవన్నీ ఈ గ్రామంలో నిత్యకృత్యం. ఒకరోజు ఈ పద్ధతులను ఒక అమ్మాయి ధైర్యంగా ఎదిరించింది. ఆమె పేరు రాధ. ఈ అమ్మాయి తన ఇష్టంతో ప్రేమ పెళ్లి చేసుకుంది. ఇది అసలు సరికాదు. ఆ అబ్బాయిని వాళ్ల ఇంటికి పంపించు. ఈ అమ్మాయికి ఆమె తండ్రికి ఇష్టమైన అబ్బాయితో పెళ్లి చెయ్యండి. ఆ అబ్బాయిని మన గ్రామం నుండి బయటకు నెట్టేయండి. లేదండి జమీందార్ గారు, మీరిలా చెప్పడం సరైంది కాదు. నా కుమార్తె అమాయకురాలు. ఆమెకి మంచిదేంటో చెడేదేంటో తెలియదు. మీరు ఊరు నుండి పోవంటే ఎక్కడికి వెళ్తుంది? ఏది ఏమైనా సరే మన ఊరి అమ్మాయిలను తల్లిదండ్రులు అదుపు చేయలేకపోతే గ్రామంలో ఉండే హక్కులేదు. ఇక నుండి ఊరు నుండి బహిష్కరిస్తా. మన ఊరి మహిళలు ఎవరు ఇష్టం వచ్చినట్లు ఉండే అధికారం లేదు. తమకు నచ్చినట్లు ఉండాలంటే ఊరు నుండి వెళ్ళిపోండి. ఇక్కడ గ్రామ పెద్దల కట్టుబాట్ల ప్రకారమే ఉండాలి. అన్ని ఊరి పెద్దల సమక్షంలోనే జరగాలి. లేకుంటే ఊరు నుండి బహిష్కరణ శిక్ష. గుర్తుంచుకోండి. సర్పంచ్ గారు, ఆ రంగయ్య తన కూతుర్ని పై చదువుల కోసం పట్నం పంపిస్తున్నాడు. అవునా? రంగయ్యకు అంత ధైర్యం వచ్చిందా? మన ఊరి కట్టుబాటులో తెలిసి కూడా తన కూతురుని పై చదువుల కోసం పట్నం పంపిస్తున్నాడా? వాడికి ఎంత ధైర్యం! పిలువండి రంగయ్యను. ఊర్లో ఉన్న వారందరూ ఆశ్చర్యపోయారు. రంగయ్య కూతురు పై చదువులకు ఎలా వెళుతుంది? అయినా మన ఊరిలో స్కూల్ లేదు కదా, పై చదువులకెళ్లే అంత చదువు ఎలా చదివింది అని ఊరి పెద్దలు మాట్లాడుకుంటున్నారు. మన ఊరిలో స్కూల్ లేదు కదా, మరి నీ కూతురు ఎంత చదువు ఎలా చదివింది, ఎలా పాస్ అయ్యింది? సర్పంచ్ గారు, మన ఊళ్ళో స్కూల్ లేదు నిజమే, కాని నేను ఆన్లైన్లో చదువుకున్నాను. డిస్టెన్స్ లెర్నింగ్ ద్వారా అన్నింటిలో మంచి మార్కులు తెచ్చుకున్నాను. అలా మంచి మార్కులు రావడంతో నాకు పట్టణంలో ఒక పెద్ద ఇంజనీరింగ్ కాలేజీ స్కాలర్షిప్ వచ్చింది. ఇలా కష్టపడి చదివి మన గ్రామానికి కరెంటు, నీరు, అలాగే మనం పట్టణానికి పోవటానికి ఒక వంతెన కూడా తీసుకొస్తాను. త్వరలోనే మన గ్రామం అభివృద్ధిలోకి వస్తుంది. నాలాగే మిగతా ఆడపిల్లలు కూడా చదువుకోటానికి ఒక మంచి స్కూల్ని కూడా నిర్మించటానికి గవర్నమెంట్కి ప్రతిపాదన పెడతాను. రాధా, మన ఊరి కట్టుబాట్లు మరిచిపోయి నువ్వు పై చదువులకు పట్నం వెళ్తున్నావు. గుర్తుపెట్టుకో, నువ్వు చదువు మానేస్తేనే నీ కుటుంబం గ్రామంలో ఉంటుంది. లేదంటే మీ కుటుంబం మొత్తం గ్రామం నుండి బహిష్కరిస్తాము. తెలుసు కదా? నీ కుటుంబంతో ఎవరు మాట్లాడరు. మీకు మన ఊరికి ఎటువంటి సంబంధం ఉండదు. గుర్తుంచుకో. రాధ చెప్పిన మాటలకు ఊరి జనాలు అందరూ ఆలోచనలో పడ్డారు. అవును, నిజమే కదా. చదువుకుంటే అన్నీ వస్తాయి, ప్రపంచం తెలుస్తుంది. నేను మా పిల్లల్ని స్కూలుకు పంపిస్తాను, రాధతో పాటు. మీరేమంటారు? మనందరం రాధతో పాటు మన పిల్లల్ని స్కూలుకు పంపి ప్రయోజకులను చేద్దాం. చదువుకుంటే జ్ఞానంతో పాటు గ్రామాన్ని అభివృద్ధి చేయొచ్చు. రాధ మాటలు విన్న సర్పంచ్, జమీందార్ సలహాదారుడు క్రూరమైన కుట్రను పన్నారు. సర్పంచ్ గారు, ఇక మీకు పదవి పోయినట్టే. ఒక్కసారి పదవి పోతే ఎలా ఉంటుందో ఊహించుకోండి. రాధ పై చదువులు చదివి వచ్చి మన ఊరికి అభివృద్ధి అంటే ఏంటో తెలిపిందంటే ఇక మీ పదవి పోయినట్టే. మీకు మీ పిల్లలకు ఎవ్వరు మర్యాదయ్యరు. అంతా చులకనగా చూస్తారు. ఆలోచించుకోండి పరిణామాలు ఎలా ఉంటాయో అని. నేనదే ఆలోచిస్తున్నా, ఏం చేయాలో అని. రాధా సంగతి నాకు వదిలేయండి. ఏం చేయాలో, ఎలా చేయాలో నాకు బాగా తెలుసు. సరే, చెయ్యి. కాని నా పేరు బయటకు రాకుండా చెయ్యి. ఒకవేళ నువ్వు తప్పు చేస్తే తెలుసు కదా ఏం చేస్తానో. నీ కుటుంబం మొత్తంని చంపేస్తా. జాగ్రత్త. రాధ చదువును ఆపాలని
అందరి ఇంటి ముందు భయంకరమైన ఒక మాటను రాశారు. అదే రేపు వస్తా అని రక్తంతో రాశారు. ఇది చూసిన ప్రజలు భయపడ్డారు. ఇదేమిటి? ఇది రక్తంతో రాసినట్టుంది. ఇది దెయ్యం లేదా భూతం పని అయ్యుంటుంది. సర్పంచ్ దగ్గరికి వెళదాం రండి. అలా అనుకొని గ్రామస్తులు సర్పంచ్ ఇంటికి వెళ్లారు. జరిగిన విషయం సర్పంచ్కి వివరించారు. ఏంటి ఊరి జనాలందరూ కలిసిలా వచ్చారు? ఏమైంది? ఊర్లో ఏమైనా అద్భుతం జరిగిందా ఏంటి? అవునా? ఇది ఎప్పుడు జరిగింది? ఎవరూ చెప్పలేదు. సరే, నాకు తెలిసిన ఒక గొప్ప బాబాజీ ఉన్నారు. నేను వెళ్ళి మన ఊరు సమస్య గురించి అతనికి చెప్పి పరిష్కారం తెలుసుకుని వస్తాను. జాగ్రత్తగా ఉండండి నేను వచ్చే వరకు. ఇది ఆ భూతం పని. మీ గ్రామం అభివృద్ధి గురించి కలలు కనేవాళ్లను ఇది లక్ష్యంగా చేసుకుంటుంది. ఇప్పుడు ఆమెను వర్షపరుచుకొని వదిలేస్తుంది. భూతం ప్రభావం మీ గ్రామంపై పడుతుంది. ఇక ఏం చేయాలో మీరే ఆలోచించుకోండి అని బాబాజీ జనాల్ని మరింత భయపెడతాడు. అది విన్న జనం రాధని ఊరు నుండి బహిష్కరించాలని చెబుతారు. ఇంతలో రాధని ఎవరో కిడ్నాప్ చేస్తారు. రాధ తల్లి గ్రామ ప్రజల్ని ఎంతగానో బ్రతిమలాడుతుంది కాని ఎవ్వరు సహాయం చెయ్యరు. ఎవరైనా నా బిడ్డను రక్షించండి. ఆమెని ఎవరో తీసుకెళ్లారు. కాపాడండి, రక్షించండి, సాయం చెయ్యండి. నా బిడ్డను రక్షించండి. నీ బిడ్డను ఎవరో కాదు తీసుకెళ్ళింది, ఆ భూతం. మళ్ళీ అది వదిలితేనే నీ కూతురు తిరుగుతోంది. అప్పటిదాకా ఆ భూతం దగ్గరే ఉంటుంది. రాధను చూసి అందరూ భయపడతారు. ఎందుకంటే ఆమె రూపం భయంకరంగా మారిపోయింది. జుట్టు చెల్లాచెదురుగా, బట్టలపై రక్తపు మరకలు. గ్రామస్తులు ఆమెను భూతంగా ముద్రవేశారు. ఆమె కుటుంబాన్ని గ్రామం నుండి బహిష్కరించారు. అమ్మా, నాకేమైంది? నేనేంటి ఇలా ఉన్నాను? నన్నెవరో తీసుకెళ్లారు. నాకేం అర్థం కావట్లేదు. లేట్ చూసేసరికి ఇలా ఉన్నాను. అసలేమైందమ్మా? ఏమైందని అడుగుతున్నావా? నిన్ను ఆ భూతం వశపరుచుకోంది. నీ వల్ల ఈ ఊరికి కీడు జరుగుతుంది. ఊరిని అభివృద్ధిలోకి తీసుకొద్దామని చెప్పి నువ్వు ఊరిని నాశనం చేశావు. దూరంగా వెళ్ళిపో. ఇది భూతమే. రాకో, మా గ్రామానికి రాకో. దూరంగా వెళ్ళిపో, వెళ్ళిపో. మీరెందుకిలా మాట్లాడుతున్నారు? నిన్నటిదాకా మా అక్కను ఆహా ఊహో అని పొగిడి చప్పట్లు కొట్టారు. గ్రామాన్ని కలిసి అభివృద్ధి చేద్దామన్నారు. ఇప్పుడేమైంది? ఆమెకు కష్టం వచ్చిందని చెప్పి కుటుంబంతో సహా మమ్మల్ని వెలివేస్తున్నారు. అసలు మీరు మనుషులేనా? చూసారా సర్పంచ్ గారు, ఎలా చేశాను? పాము చచ్చింది, కాని కర్ర విరగలేదు. పని అయిపోయింది. కాని కథ ఇక్కడితో అయిపోలేదు. మరుసటి రోజు అదే రక్తంతో రేపు వస్తాను అని సర్పంచ్ ఇంటి ముందు కూడా కనిపించింది. సర్పంచ్ కుమార్తె కనిపించకుండా పోతుంది. ఇప్పుడు ప్రశ్నే ఒక్కటే, ఇది నిజంగా భూతం శాపమా లేక ఎవరో చేసిన కుట్రనా? మరి ఇప్పుడే ఉంటారు. నీ కూతురు కూడా కనిపించకుండా పోయి ఈ విధంగా తిరిగి వచ్చింది కదా. ఇది మళ్ళీ మీ అందర్నీ మోసగిస్తుంది. అయ్యో నాన్న, నేనిక్కడికి ఎలా వచ్చాను? నాకేం అర్థం కావట్లేదు. ఒళ్ళంతా నొప్పిగా ఉంది. మా కుటుంబం మాదిరిగానే మరి మీ కుటుంబం కూడా ఊరు నుండి బహిష్కరించబడతారా చెప్పండి సర్పంచ్ గారు. మీ అమ్మాయిని కూడా రాధ ఉన్న చోటికి పంపించండి. అదే మన అందరికీ సురక్షితం. నోరు మూసుకోండి. దయ్యం, భూతం ఏమీ లేదు. నా కూతురు ఎక్కడికి వెళ్ళదు. అందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. అంటే రాధ విషయంలో మీరు అబద్ధం చెప్పారా? మిమ్మల్ని నమ్మి రాధాని అన్నరాని మాటలు అన్నాం. మీరు మమ్మల్ని మోసం చేశారు. పిలవండి బాబాజీని. మీకొక న్యాయం, రాధాకి ఒక న్యాయం కుదరదు. నాకేం తెలీదు. నేను బాబాజీని కాదు, కూలీ పని చేసుకునేవాణ్ణి. నానో ఈ బిన్నేష్ తీసుకొచ్చాడు. నీకు డబ్బిస్తాను, ఒక నాటకం ఆడాలి బాబాజీలా అని. అంతకు మించి నాకేం తెలీదు. నన్ను వదిలేయండి, నన్ను క్షమించండి. అయ్యో, ఏంటి నాన్న?
నీ పదవి కోసం ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయాలని అనుకుంటావా? ఇదెక్కడ న్యాయం? మీరు చేసిన పనికి నేను శిక్ష అనుభవిస్తున్నా. నన్ను క్షమించండి. పదవి మీద వ్యామోహంతో నేనిలా చేశానమ్మా. నన్ను క్షమించమ్మా. ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయను. మన ఊర్లో మంచి స్కూల్ కట్టించి ఆడపిల్లలందర్నీ స్కూల్కి వెళ్ళేలా చేస్తాను. నా తప్పు తెలుసుకున్నాను. నన్ను క్షమించండి. ఈ కథలోని నీతి: మహిళలకు విద్య అంటే కేవలం వ్యక్తిగత ఎదుగుదల కాదు, అది మొత్తం గ్రామం, సమాజం అభివృద్ధికి పునాది. మూఢనమ్మకాలు, పాత ఆచారాలు అభివృద్ధి దారిలో అడ్డంకులు. వాటిని ధైర్యం, జ్ఞానం, ఐక్యతతోనే ఎదుర్కోవాలి. సత్యం, జ్ఞానం చివరికి భయాన్ని జయిస్తాయి. ఈ స్టోరీ గనక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. పిల్లలు, మరొక ఆసక్తికరమైన స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్.